ఇద్దరు పిల్లలకు సంబంధించిన బిల్లును సవరించటకై మరి స్పందించినటువంటి పెద్దలు ఎలికంటి సత్యం గారు, అదేవిధంగా పెద్దలు మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పాజిటివ్గా రెస్పాండ్ అయినరు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి కూడా అది 30 years బ్యాక్ ఉన్న దానికంటే పబ్లిక్లో ఇప్పుడు ఎంతమంది మనకు పిల్లలు ఉంటే బెటరు, మన పరిస్థితి ఏంది, మన ఆర్థిక స్తోమత ఏంది అనేది కూడా అది కూడా వచ్చింది. కాబట్టి లిమిటేషన్లోనే ఉన్నారు. అదేవిధంగా మహేష్ అన్నట్టుగా సరే తెలిసో తెలియకో అప్పటి వరకు 3 పిల్లలు లేదా 4-5 పిల్లలు కన్నా వాళ్లకు రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పనిష్మెంట్ లాగా కూడా వచ్చింది. సో ఇది అందరి వినతులు అన్ని ఆలోచన చేసే ఈ బిల్ తీసుకురావడానికి సహకరించి ఆదేశించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే ఈ ఇద్దరు పిల్లల నిబంధన దక్షిణాది రాష్ట్రాలు పగడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసింది. ఇక్కడ జనాభా చూస్తే పూర్తిగా అంటే తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగింది. అక్కడ రాజకీయ ఆధిపత్యం కూడా మన మీద దక్షిణాది రాష్ట్రాల మీద పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ఇది రాష్ట్ర ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు, ఒక వ్యక్తిగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్షలను కూడా ఈ ఇద్దరు పిల్లల నిబంధన తీసివేయడం మూలంగా ఉపయోగపడిందనే ఉద్దేశంతో మరి ఈ యొక్క బిల్లు సవరించుటకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that the Telangana Panchayat Raj Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried. The bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, 3, clause 1 enacting formula and long title, please say aye. Andaranandi. Please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2, 3, Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is passed. Now I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2026. Honorable Chairman, sir, I beg to move that the Telangana Panchayat Raj Amendment Bill 2026 be taken into consideration. Motion moved. I request the Honorable Minister to explain the aims and objectives and silent features of the bill. Chairman, sir, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్లు అధ్యక్ష. భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఈ కింది శాసనం చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టంను తెలంగాణ పంచాయతీరాజ్ 2వ సవరణ చట్టం అని 2026 అని పేర్కొనవచ్చును అధ్యక్ష. క్లాజ్ 2 ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో అధికారిక ప్రకటన ద్వారా నిర్ణయించినట్టి తేదీన అమల్లోకి వచ్చిన అధ్యక్ష. అదేవిధంగా సెకండ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని క్లాజ్ 8వ షెడ్యూల్లో చట్టంలోని 3వ మరియు 7వ సెక్షన్లో పేర్కొన్నట్లుగా వనపర్తి జిల్లాలో క్రమ సంఖ్య 37కు ఎదురుగా క్లాజ్ 4 మరియు క్లాజ్ 5 గడులలో జైన్ తిరుమలాపూర్ అను పదమునకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను
ఉంచవలన అధ్యక్ష. బి క్రమ సంఖ్య 38కి ఎదురుగా 5వ గడిలో జైన్ తిరుమలాపూర్ అను పదమునకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలన అధ్యక్ష. దీని యొక్క ఉద్దేశాలు కారణాలు చూసినప్పుడు అధ్యక్ష, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం గ్రామ పంచాయతీలను, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధ విషయములను పొందుపరచుటకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది అధ్యక్ష. చట్టంలోని 8వ షెడ్యూల్ పైన పేర్కొన్న చట్టము నిమిత్తము రాష్ట్రంలోని గ్రామాల జాబితాను నిర్దిష్టపరుస్తున్నది అధ్యక్ష. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పటి ప్లానింగ్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్న మన జి చిన్నారెడ్డి గారి ముత్తాత గారైన కీర్తిశేషులు జయారెడ్డి గారు వారు నిర్మించినటువంటి గ్రామం సార్ ఇది. వారి ముత్తాత చిన్నారెడ్డి గారి యొక్క వినతి పత్రాన్ని, వినతులను తీసుకొని మరి గతంలో జయన్న తిరుమలాపూర్ అనే గ్రామంగా స్థాపితమైంది. కానీ రికార్డులలో రాను జైన్ తిరుమలాపూర్గా వెళ్ళడంతో మరి వారు ఏ ఉద్దేశంతో అయితే ఆ గ్రామాన్ని నిర్మించుకున్నారో, పేరు పెట్టుకున్నారో, ఆ యొక్క పేరు లేకుండా ఒక వేరే రకమైనటువంటి రిలీజియన్స్ అంటే మతంగా లేదా ఇంకొక అంటే నేమే చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో వారు మరి జి చిన్నారెడ్డి గారు ఆవేదనతో మాకు ఈ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడంతో మరి వారు ఇచ్చిన వినతి మేరకు అక్కడ కలెక్టర్ గారు అన్ని రికార్డ్స్ అన్ని పరిశీలించి వారు మాకు అందించినటువంటి నివేదికను అవంతా పరిశీలించినప్పుడు ఇది మొదటి నుంచి కూడా మరి జయన్న తిరుమలాపూర్ అనే ఉందనే ఆధారాలను బట్టి మళ్ళీ తిరిగి రికార్డులోకి జయన్న తిరుమలాపూర్ గ్రామంగా మార్చుటకు మీ ముందుకు ఈ చట్ట సవరణను మీ ముందుకు తీసుకురా